మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్, కుకటపల్లిలో దారుణం జరిగింది. ఒక 12 ఏళ్ల బాలికను ఒక తండ్రి హత్య చేశాడని చెప్పి వార్త రావడం ఒక సంచలనంగా అయింది. అది తండ్రితో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? కూకట్పల్లిలో ఒక దారుణం చోటు చేసుకుంది. అదేంటంటే 12 ఏళ్ల బాలికను అతి దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి చంపారు. అది వీడియోలో చూస్తేనే హృదయ విదారకమైనగా ఉంది. సో అసలు ఏంటి సంఘటన, ఎవరు చంపారు, వాళ్ళ తండ్రే చంపాడని కొన్ని ఛానల్స్ లో మీడియా వచ్చింది. ఒక విలేకరి వాళ్ళ తండ్రిని కూడా డైరెక్ట్ గా ఈ ప్రశ్న అడిగారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడు, అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సంగీత నగర్, కూకట్పల్లిలో సంగీత నగర్ అని ఉంది. అందులో ఒక ఫ్యామిలీ, రేణుక కృష్ణ, వాళ్ళిద్దరు పేరు, తల్లిదండ్రులు భార్యాభర్తల పేర్లు. వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప సహస్ర పాణి, ఆ పాప పేరు బాబు. ఈ నలుగురు ఆ ఇంట్లో ఉంటారు. రేణుక ఏమో ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లో పనిచేస్తుంది. ఇతను కృష్ణ ఏమో అక్కడే దగ్గరలో ఉన్న ఒక మెకానిక్, దీంట్లో బైక్ మెకానిక్ గా తను పనిచేస్తున్నాడు. మామూలుగా వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇంటి నుంచి 8:39 లోపల బయలుదేరేస్తారు. అయితే ఈ పాపకి హాలిడేస్ ఉన్నాయన్నమాట, స్కూల్ హాలిడే ఇచ్చారు ఈ వర్షాలు వాటి వల్ల. బాబుకు మాత్రం వాళ్ళ స్కూల్లో హాలిడేలు ఇవ్వలేదు. అంటే బాబు వేరే స్కూల్లో, పాప వేరే స్కూల్లో చదువుతుంది. సో నిన్న ఏం చేశారంటే పాపని ఇంట్లో పెట్టేసి వీళ్ళు 8:30, 8:45 అలా బయలుదేరి బాబుని స్కూల్లో దించేసి అతను వెళ్ళిపోయాడు. ఏమి కూడా తన జాబ్కి వెళ్ళిపోయింది. పాప ఒంటరిగా ఉంది. మామూలుగా అయితే 12 ఏళ్ల పాప జనరల్ గా ఇళ్లలో ఒంటరిగా వదిలిపెట్టరు, వెళ్ళరు. కానీ వీళ్ళకి వేరే మార్గం లేదు. పాప కూడా ధైర్యంగా ఉండే పాప కాబట్టి నాకేం ఇబ్బంది లేదు, మీరు వెళ్ళరండి అని చెప్పింది. తను కూడా ఇంట్లో హోంవర్క్ చేసుకోవడం, లేదంటే టీవీ చూసుకోవడం, అలాగా తను ఉండగలదు. ధైర్యం ఉన్న పాప కాబట్టి అక్కడ కూడా పెద్ద ఇరుగు పొరుగు కూడా బాగానే ఉంటారు కాబట్టి ధైర్యంగా పాపను వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఇతను ఆ లంచ్ బాక్స్ మధ్యాహ్నం వచ్చి తీసుకొని బాబుకి ఇవ్వడానికి 12:30కి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే తలుపు లాక్ చేసి ఉంది. బయటంతా వెతికాడు, పాప ఏమన్నా బయటకు వెళ్ళిందేమని. బయట ఎక్కడ కనబడలేదు. కిటికీలో నుంచి చూస్తే పాప రక్తపు మడుగులో పడింది. దాంతో ఇతను గట్టిగా కేకలేస్తే పక్కింట్లో వాళ్ళంతా వచ్చారు. 108కి ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి తలుపు తీసి చూశారు. అప్పటికే చనిపోయినట్టుగా వాళ్ళకి అర్థమైంది. దాంతో ఆ పాపని ఇమ్మీడియట్ గా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం కూడా చేశారు. దాని తర్వాత వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేశారు. అమ్మ, ఆ బాబు కూడా ఇంటికి వచ్చారు. ఇటు పోలీసులు కూడా డాగ్ స్క్వాడ్ ని తీసుకొచ్చి డాగ్ కి ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలు అవి చూపించారు, వాసన చూపించారు. అవి ఆ డాగ్స్ కొంత దూరం వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న సాయిబాబు గుడి దగ్గర ఆగిపోయినాయి. అవి ముందుకు వెనక్కి కదలకుండా అక్కడ ఆగిపోయినాయి. సో దాని నుంచి ఏం పెద్దగా రాలేదు. తర్వాత క్లూస్ టీమ్ వచ్చింది. అక్కడ ఉన్న క్లూస్ అన్నిటినీ కూడా వాళ్ళు సిస్టమేటిక్ గా కలెక్ట్ చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. సో అక్కడ హత్యకు ఉపయోగించిన ఆయుధం, కత్తి ఏదైతే ఉందో అది లేదు. ఈ అమ్మాయి కత్తిపోట్లతోనే ఇదైందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే లైంగికంగా అమ్మాయి మీద ఇటువంటి అత్యాచారం జరిగినట్టుగా కూడా లేదు. అయితే డీటెయిల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే నివేదిక ఇంకా పోలీసులకి రావాల్సి ఉంది. ఇప్పుడైతే ప్రిలిమినరీగా చెప్పారని చెప్తున్నారు. సో పోలీసులు ఏంటంటే మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు తల్లిదండ్రులని ప్రశ్నిస్తారు. ఎవరికైనా మీకు అనుమానాలు ఉన్నాయా ఏంటి అని. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఇది దొంగలే వచ్చి చేసుంటారు అనేది చెప్తున్నారు. కానీ దొంగతనం ఏమీ జరగలేదు. ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ పోలేదు. సో కాబట్టి పోలీసులు అది రూల్డ్ అవుట్ చేస్తున్నారు. కానీ మరి తల్లిదండ్రులు ఎందుకు దొంగల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, వీళ్ళకి కొంత నైబరింగ్ దీంట్లో కొంత గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ గొడవల వాళ్ళు ఏమన్నా చంపారా? ఎందుకంటే ఆ మధ్య జగిత్యాల్లో ఇట్లాగే తోడికోడళ్ళ మధ్య గొడవల్లో ఒక చెల్లెలు అక్క కూతురిని అతి దారుణంగా గొంతు కోసి మరీ చంపేసింది. అలాగా ఒక్కొక్కసారి పెద్దవాళ్ల మధ్య గొడవలప్పుడు పిల్లల మీద ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది మనకి. ఆ యాంగిల్లో కూడా పోలీసులు చూస్తున్నారు. మరో యాంగిల్ ఏమంటే ఇతను 12:30కి వచ్చినప్పుడు ఇతనే చూశాను అంటున్నాడు కాబట్టి
ఇతని మీద కూడా అనుమానం ఉంది, ఈ తండ్రి మీద. అంటే తండ్రి మధ్యాహ్నం వచ్చాడు కదా, మామూలుగా టైమ్ ఆఫ్ ద డెత్ కూడా 11:30 నుంచి 12:30 మధ్యలో అనేది పోస్ట్ మార్టంలో చెప్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇతను 12కే వచ్చి ఉండొచ్చు, వచ్చి ఆ అమ్మాయితో ఏదైనా గొడవ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఆ అమ్మాయిని ఇతను పొడి చేసి ఉండొచ్చు. బయటకు వచ్చి గడేసుకొని మామూలుగా ఎతికి పక్కన అరిసి ఈ డ్రామా అంతా చేసి ఉండొచ్చు అన్న ఒక యాంగిల్ కూడా ఉంది. అంటే మామూలుగా పోలీసుల నేచర్ ఎలా ఉంటదంటే డౌట్ ఎవ్రీథింగ్, డౌట్ ఎవ్రీబడీ అనేది వాళ్ళకి బేసిక్‌గా నేర్పిస్తారు. ఎందుకంటే అది కరెక్ట్ కూడా. ఇన్వెస్టిగేషన్‌లో దేన్ని కూడా ముందే నువ్వు క్లోజ్ చేసేయకూడదు. అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అన్ని వైపుల నుంచి థింక్ చేయాలి. సో, అలాగా వీళ్ళు తండ్రి వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇది మీడియాకి తెలిసి తండ్రిని అడిగింది. ఆయన కన్నీళ్లు పర్యంతమయ్యాడు. నా కూతురిని నేనెందుకు చంపుకుంటాను? నాకు ఒకే కూతురు. సో నేనెందుకు చంపుకుంటాను నా కూతురిని? నన్నెందుకు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారని అతను బాధపడుతున్నాడు. కాకపోతే ఏందంటే చాలా సార్లు తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. సో, కాబట్టి అలాంటిదేదైనా జరిగిందా అనేది. ఈ పాప 6వ క్లాస్ చదువుతుంది. అయితే పోలీసులకి ఒక కుర్రవాడి మీద మాత్రం ఇప్పటికైతే అనుమానం వచ్చింది. సీసీటీవీలో అంటే ఎదురింట్లో ఉన్న సీసీటీవీలు పనిచేయట్లేదని చెప్తున్నారు. అక్కడ దగ్గరలో ఉన్న ఒక లాంగ్ డిస్టెన్స్ సీసీటీవీలో ఒక కుర్రవాడు ఆ టైంకి అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ కనపడింది. దాన్ని విశ్లేషిస్తున్నారు. ఆ కుర్రాడు ఎవరు అని వీళ్ళకి చూపించారు. వీళ్ళైతే గుర్తుపట్టలేదు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళే వచ్చే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించి ఈ అమ్మాయిని లైంగికంగా ఏదన్నా చేద్దామని ఆ కుర్రవాడు వచ్చాడా? ఈ అమ్మాయి గూడా తెలిసిన వ్యక్తి గాబట్టి తలుపు తీసి మాట్లాడిందా? ఇతను ట్రై జేస్తే ఆ అమ్మాయి ప్రతిఘటించడం వల్ల ఇంకా ఆ అమ్మాయి బయటికి చెప్పేస్తుందని టెన్షన్‌తో అతను కత్తితో పొడి చేశాడా? ఇటువంటి అనుమానాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే సిమిలర్ కేసులు చాలా జరిగాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మీద గావచ్చు, అమ్మాయిల మీద బాలికల మీద గావచ్చు, అత్యాచారం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రతిఘటించినప్పుడు వాళ్ళకి ఏం జేయాలో ఆ టెన్షన్‌లో తెలియక పొడిచి చంపేసిన ఇది ఉంటది. వాళ్ళకేం ప్రీ ప్లాన్ ఉండదు చంపాలని గాని. ఆ టైంలో వాళ్ళు కంగారుకి గురయ్యేసి భయపడిపోయి ఈ అమ్మాయి బయటికి చెప్పేస్తే మనకేమవుతుందనే టెన్షన్‌తో పొడి చేస్తారు. ఏమీ ఆలోచించే పరిస్థితి ఆ టైంలో ఉండదనమాట. అలాగా ఏమన్నా చేశారా అన్న యాంగిల్ గూడా పోలీసులైతే పరిశీలిస్తున్నారు. సో, చాలా మందికి తండ్రి మీద డౌటుంది. ఇటు ఈ కుర్రవాడి మీద డౌటుంది. దొంగతనం అయితే రూల్డ్ ఔట్ చేశారు. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళు చంపారు అనే దానికి కూడా పోలీసులు దాని మీద పెద్ద వెయిట్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడంతా కూడా వాళ్ళు విచారించారు. ఆ స్థాయిలో గొడవలు గాని, ఆ స్థాయిలో హేట్రెడ్ గాని ఎవరికీ లేదని చెప్తున్నారు. కాబట్టి దానికి కూడా పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్‌లో అంటే తండ్రి ఏమన్నా చేసుండే అవకాశం ఎలిబి అయితే ఆయనకి బయటేమి ఎలిబి లేదు. అక్కడే ఉన్నాడాయన. కాకపోతే మరి వేలి ముద్రలు అవి జేయాలంటే ముందు వెపన్ దొరకాలి. అట్లాగే ఆ టైంలో ఆ బాలిక మీద ఏమైనా వేలి ముద్రలున్నాయా శరీరం మీద ఇవన్నీ గూడా ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పటికి గూడా మామూలుగా అయితే మనం హాలీవుడ్ సినిమాల్లో అంతా చూస్తుంటాం. వేలి ముద్రలు బ్రహ్మాండంగా కలెక్ట్ చేసి ఇది జేస్తుంటారు. ఇక్కడ ఇప్పటికీ మనకి పాత పద్ధతుల్లోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఉంటది. అనుమానితులను తీసుకెళ్ళి కొట్టడం, సీసీటీవీలు, ఫోన్‌లు ఇవి మాత్రమే పోలీసులు చేస్తుంటారు తప్ప ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ ఇది గాని అది కూడా ఫోరెన్సిక్ చాలా లేటు. మనకేందంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ నంబర్ ఆఫ్ సైన్స్ ల్యాబ్స్ లేవన్నమాట. అది ఇప్పుడు మొన్న బిఎన్ఎస్ కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం వచ్చినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సైబర్ ఇది ఒక జిల్లాకి కనీసం 3, 4 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబులు పెట్టాలని ప్రతిపాదన అయితే చేశారు గానీ, అది అమలుకి 5 ఏళ్లు పెట్టుకున్నారు టైము. కాబట్టి 5 ఏళ్లలో అది అమలు ఎంతవరకు చేస్తారనేది చూడాలి. అంటే ఇప్పటికి కూడా మనకు హైఫై టెక్నాలజీని ఉపయోగించుకొని క్రైమ్‌ని బ్రేక్ చేయడం అనేది చేత కావట్లేదు. అందుకని ఎక్కువగా థర్డ్ డిగ్రీ మీద ఇప్పటికి డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో కరెక్ట్‌గా వీళ్ళు సైంటిఫిక్ మెథడ్స్ గాని చేయగలిగితే మాత్రం త్వరగానే పట్టుకునే అవకాశం ఉంది. చాలా కేసులు ఇలాంటివి పోలీసులు ఛేదించారు కాబట్టి ఇది కూడా ఛేదిస్తారని మనం నమ్మొచ్చు. థాంక్ యూ సార్.